హాయ్ సార్, నమస్తే. హాయ్ నమస్తే. హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? బ్రిలియంట్ బ్రిలియంట్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చింది ఇలాగా. ఎస్. సో సో హ్యాపీ టు మీట్ యూ సార్. సో ట్రైలర్ చాలా బాగుంది. సో ఈ కథ చెప్పాలనే విషయం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? సూర్య గారు. చెప్పండి సార్. కథ తీసుకొచ్చింది. అంటే ఇది ఆ, ఆ, ఒక కళింగాంధ్ర నుంచి కరాచీ దాకా జాలర్లు వాళ్ళ వాళ్ళ ప్రయాణం గురించిన ఒక అద్భుతమైన కథని డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు మాకు చెప్పారు సార్. యాక్చువల్లీ ఆ, ఒక సముద్రం అనేది జీవనాధారం జాలర్లకి. బట్ అదే చాలాసార్లు ప్రమాదం కూడా అన్నమాట. సో ఒక ఆ, తెలియకుండా ఒక గీతలు దాటి వాళ్ళు ఎక్కడో కనపడని ఆ సరిహద్దు గీతలు దాటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ చిక్కుపడిపోయి ఇక్కడ ఆ, ఇక్కడ వాళ్ళ బంధువులు కుటుంబాలు అన్నీ కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళు అక్కడ ఒక విశాలమైన సముద్రంలో నుంచి అక్కడికి వెళ్ళి ఒక నిర్బంధంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు తిరిగి రావటం అనేది వాళ్ళ మనస్సులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది ఒక అందమైన హ్యూమన్ స్టోరీ ఇది దొరికిందండి యాక్చువల్గా. మన డాక్టర్ చింతకన్ శ్రీనివాసరావు గారు రాశారు, ఆయన చెప్పారన్నమాట. దెన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం సూర్యకుమార్ గారు ఆయన కొన్ని డాక్యుమెంటరీస్ చేశారన్నమాట బేసికల్గా ఇదే జాలర్ల మీద శ్రీకాకుళం తీర ప్రాంతంలో. సో దెన్ వీ డిసైడెడ్ వాట్ ఇఫ్ వీ డూ దిస్ యాజ్ ఏ బ్రిలియంట్ సిరీస్ అనేది. దెన్ వీ హ్యావ్ అప్రోచ్డ్ ప్రైమ్ వీడియో అండ్ నౌ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ దిస్ స్టోరీ అండి. సో చింతకింది శ్రీనివాస్ గారు మీకు కథ చెప్పినప్పుడు సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏంది? మీరు ఎంతవరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు? ఆ, సూర్యకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత అండి? సో ఇది చాలా విస్తృతమైన కథ అండి. అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, చాలా ఆర్క్స్ ఉన్నాయండి. నేను ఆయన చెప్పిన తర్వాత పెద్దగా చేయాల్సిన ఆ, 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 అవసరం పాత్రల పరంగా వాటి పరంగా లేదు. కానీ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అనేది ఇంకా ఎలా ఉండాలి, అక్కడ పాకిస్తాన్లో జరిగిన ఆ, ఆ జైలు వాతావరణం కావచ్చు, అక్కడ జరుగుతున్న ఆ, ఆ, భౌగోళిక రాజకీయ వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటి మీద ఇంకొంచెం మోర్ రీసెర్చ్ చేసామండి. చేసిన తర్వాత వి ఫార్మ్డ్ ఏ రైటర్స్ రూమ్ అన్నమాట. అండ్ సో సూర్యకుమార్ గారు, చింతకింది గారు, రమణ సాల్వ గారు, ఆర్జీ గారు, దే ఆర్ సెవరల్, శ్రీకమల్ గారు, వీళ్ళందరూ దేర్ ఇస్ అ హ్యూజ్ టీమ్ యాక్చువల్లీ విచ్ డిడ్ ఎ గ్రేట్ రీసెర్చ్ అండ్ దే రియల్లీ పుట్ ఫార్వర్డ్ ఏ గ్రేట్ ఒక 8 ఎపిసోడ్ ప్లాన్ చేశారండి యాక్చువల్. నా ఫస్ట్ రియాక్షన్ ఇది గ్రేట్ హ్యూమన్ స్టోరీ అండి. అది ఆయన అన్నారన్నమాట ఫస్ట్. ఇప్పుడు కన్నీరు అది మనం విన్నాం, కన్నీరు మున్నీరు రెండు ఉప్పుగా ఉంటాయి. బేసికల్గా నీళ్ళ మీద కనపడని గీతలు ఎవడు గీసినట్టు ఇంతవరకు నీళ్ళన్నీ ఈ నీళ్ళు అటు వస్తూ ఉంటాయి, ఆ నీళ్ళు అటు వెళ్తూ ఉంటాయి. ఆకాశం మీద నీళ్ళ మీద గీతలు ఎట్లా గీస్తాం? ఈ సరిహద్దు అది ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం బేసికల్గా, టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఈ టెరిటోరియల్ వాటర్స్ హూ ఆర్ ద పీపుల్ హూ డిసైడ్స్. దీన్ని బట్టి వీళ్ళకి తెలియకుండా ఇక్కడ చేపలు ఉన్నాయి, ఇక్కడ చేప వెళ్ళి అక్కడ ఊగిస్తూ ఉంది, అక్కడ వచ్చిన చేపను పట్టుకో ఇక్కడికి వచ్చింది వీళ్ళు పట్టేసుకోవచ్చు అంటే ఈ చేపలు అటు ఇటు అన్ని తిరుగుతున్నాయి, మనుషులు మాత్రం వెళ్ళకూడదు. మనుషులే మనుషులే తిరగడం నేరం. ఎగ్జాక్ట్లీ. మిగతా అన్ని తిరగొచ్చు అన్నమాట, మనుషులు వీళ్ళ బోట్లు తిరగకూడదు అన్నమాట. సో ఓకే. అది చాలా గమ్మత్తైన ఐడియా అన్నమాట. సో ఇందులో చాలా ప్రశ్నలు ఉంటాయి. దోస్ ఆర్ ద క్వశ్చన్స్. ఒక జాలరీ మాట్లాడాడంటే అది కానీ ఒక మనిషి తన దాని మీద వాళ్ళ మనుగడ కోసం మన మనుగడ కోసం జాలర్లు అనుకోకుండా ఒక గీతలు దాటారు. దీటంగానే వాళ్ళు ఎమ్మటే వాళ్ళ మీద రాజకీయాలు వచ్చేసినాయి. అఫ్ కోర్స్ మనుగడగా చాలాసార్లు రాజకీయాల మీద డిపెండ్ అయి ఉంటుంది గమ్మత్తుగా. ఆ, ఈ ఒకసారి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక చిన్న కేవలం వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఇంత పెద్ద దాంట్లో చిక్కుకొని ఎలా బయటకు వచ్చారనేది గొప్ప హ్యూమన్ స్టోరీగా అనిపించింది. సో ఎమ్మటే ఈ కథను చెప్పాలనిపించింది, ఈ ఫార్మాట్లో చెప్పడానికి ఆస్కారం ఉందని చెప్పి ఎంచుకున్నామండి. ఓకే. ఇవి యథార్థ సంఘటనల నుంచే పుట్టిన కథ అనేది మీరు చెప్పడం ద్వారా స్పష్టమైంది. సో దీంట్లో ఫిక్షన్ ఎంత యాడ్ చేశారు? సినిమాటిక్ మూమెంట్స్ ఎలా ఉంటాయి? ఆ, ఇది వాస్తవిక వాస్తవికతకి చాలా దగ్గరగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం డాక్యుమెంటరీ లాగా చెప్పకూడదండి. దీని ఒక నైస్ సినిమాటిక్, అది మరీ లిబర్టీస్ తీసుకోలేదు, హ్యూజ్ లిబర్టీస్, ఏదో ఒక అబ్నార్మల్గా ఏదో ఉన్నట్టు కాదనమాట. సో టు ప్రెజెంట్ ఇట్ సినిమాటికల్లీ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయడానికి ఎన్ని తీసుకోవాలో రాయటం దగ్గర నుంచి అలాగే అలాగే జరిగింది.
బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. సమ్వేర్ అది ఒకళ్ళ ఈవెంట్ ఏం కాదండి, అనేకమైనవి జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ ఉన్నది. అది ఈ దేశంలోనే కాదు, మన దేశంలోనే కాదన్నమాట, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఉంది. ఇటువైపు మనం చూసుకున్నామంటే ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక టెరిటోరియల్ వాటర్స్ కావచ్చు అన్నమాట. ప్రతి చోట మనకి ఉన్న గొడవే అన్నమాట ఇది. దీన్ని సినిమాటిక్గా ఆడియన్కి, ఇప్పుడు వెబ్ సిరీస్ అనగానే మనకి అనేకమైన క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయండి, చాలా హుక్స్ కావాలి, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలి, ఆర్క్స్ కావాలి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తీయడం జరిగిందండి. ఓకే. సూర్యకుమార్ గారు, క్రిష్ సార్ గారు ఈ కథ మీ దగ్గర తెచ్చినప్పుడు సో మీ కలిగిన రియాక్షన్ ఏంది, మీ ఆ, స్పందన ఏంటిది, అప్పుడు తనతో ఏం పంచుకున్నారు? యాక్చువల్గా ఆయన చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే దీంట్లో హ్యూమన్ యాంగిల్ విపరీతంగా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, విపరీతమైన ఎమోషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక న్యూ బ్యాక్ డ్రాప్. ఇప్పటిదాకా యాక్చువల్గా తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ యాక్చువల్గా ఇంత పెద్ద స్పాన్ లో కథ అనేది ఏ సిరీస్ లో కూడా ఎక్కడ లేదు నిజంగా చెప్పాలంటే. సో ఈ బ్యాక్ డ్రాప్ ని ఎక్స్ప్లోర్ చేసి ఇంత పెద్ద ఆపర్చునిటీ, పైగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మనం ఒక వాట్ వి కాల్ ఎమోషనల్ గా వెరీ స్ట్రాంగ్ స్టోరీ అండి. హ్యూమన్ యాంగిల్ తీసుకోండి, అటు పొలిటికల్ యాంగిల్ తీసుకోండి, అలాగే మన వాట్ వి కాల్ మీడియా యాంగిల్ తీసుకోండి, వీటన్నిటి కూడా ఇంక్లూడ్ అయ్యి చాలా వాస్ట్ గా అనిపించింది. ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నేను నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు క్రిష్ గారు అండ్ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు అండ్ అమెజాన్ ఆల్సో. ఎందుకంటే నన్ను నమ్మి యాజ్ అ డిపెండెంట్ డైరెక్టర్ యాక్చువల్గా నేను, బట్ ఐ వర్క్డ్ విత్ క్రిష్ గారు ఫర్ లాంగ్ టైమ్ అండ్ హీ నోస్ మై పొటెన్షియల్ ఆల్సో. సో ఆయన సపోర్ట్ ఇచ్చారు డెఫినెట్ గా 100% అండ్ ముందుకు తీసుకెళ్ళడానికి. అండ్ ఇది నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇంత వాస్ట్ కథ నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. క్రిష్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఎలా నిలబెట్టుకున్నారండి? సార్ 100% వెరీ, నేను చెప్పడం కన్నా కూడా ఆయన చెప్తేనే కరెక్ట్ ఇది. క్రిష్ గారు మెతుకు చూద్దామండి, ఆ మెతుకు ట్రైలర్ అన్నమాట. ఆ మెతుకు చూడండి. అంటే ఈయన ఒక మాట అన్నారండి కథంతా చెప్తున్నప్పుడు, ఇక్కడ ఏంటంటే ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో రెండు ఊర్ల మధ్య, రెండు ఊర్ల జాలర్లు ఇక్కడ ఉన్నప్పుడు ఊర్లో కొట్టుకుంటా ఉంటారండి, సముద్రంకి వెళ్ళినప్పుడు కొట్టుకుంటా ఉంటారు. ఏది పడవలు డిఫరెంట్ వచ్చిన వాళ్ళకి అన్నమాట. సముద్రం దాటి అక్కడికి ఒక ఖైదీలుగా పట్టుబడి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొట్టుకుంటారండి యాక్చువల్గా. దాని తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారన్నమాట, అసలు వాళ్ళకు యూనిటీగా ఉండి మళ్ళీ వెనక్కి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ, దేశం అని పెద్ద ఊగేది ఉండదండి. బయటికి వెళ్ళగానే ఒకసారి ఒక ఇండియన్ చూడంగానే అరే మన దేశస్తులు అనిపించిద్దండి అలాగా. కానీ వీళ్ళు పక్క ఊర్లో తన్నుకుంటున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నమాట, వాళ్ళకి వచ్చిన కష్టాల ముందు, అనేక మనుగడ కోసం కష్టాల ముందు ఈ పనికిరాని పగలనేవి చాలా చిన్నవండి. అది గ్రహించడానికి వీళ్ళు సముద్రాలు దాటి అక్కడ పట్టుకొని వెనక్కి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమైందండి. అది తెలివి వచ్చిన తరువాత దెన్ దే విల్ రియల్లీ కమ్ బ్యాక్ అండి. దాన్ని సూర్య గారు అందంగా ఆయన ఆయన చెప్పారు ఇలా చేద్దామని. అది ప్రైమ్ ఫోకస్గా పెట్టారు, దాన్ని పట్టుకున్నారు, దాన్ని సిరీస్లో పెట్టగలిగారండి. అది ఏం చేశారనేది మనం ట్రైలర్లోనే మనకు కనపడుతుంది. సిరీస్ చూస్తే మీకు తప్పకుండా అలరిస్తుందండి. కానీ చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈ మధ్యలో వచ్చిన తండేల్ సినిమా మాదిరిగా ఒక ఫీల్ అయితే క్రియేట్ చేసింది. ఆ కథకి ఈ కథకి ఏమైనా పోలిక ఉంటుందా? ఈ సిమిలర్ అంటే జాలార్ల జీవితం అంటే సిమిలారిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. దీని గురించి మీరేం చెప్తారండి? అంటే ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కరికి కలిగే ఫీలింగే నాకు కలిగింది. దాన్ని ఈ తండేల్లోను దీంట్లోనూ కథా వస్తువు సేమ్ అండి బేసికల్గా. ఓకే. ఈ తూర్పు తీరంలో, సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు వేరే చోటుకి వెళ్ళటము, సరిహద్దు టెరిటోరియల్ వాటర్స్ దాటటము, పట్టుబడటము, వెనక్కి రావటం అనేది బేసికల్గా. బట్ ఫార్మాట్ డిఫరెంట్ అండి. మనం ఆ ఫార్మాట్ ఏమో 2.5 గంటల్లో అంటే ఒక T20 ఫార్మాట్లో ఒక కథ చెప్పామండి, తండేల్లో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ఏ లాంగ్ ఫార్మాట్ అండి. యాక్చువల్గా ఇట్స్ ఏ లాంగ్ గేమ్. మన టెస్ట్ అన్నమాట. 5 రోజులు నిలబడాలి, లాస్ట్ ఓవర్లో తట్టుకోవాలి, దెబ్బలు తినాలి, చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినా కూడా ఆడుతూ ఉండాలన్నమాట. యాక్చువల్గా ఒక పాత్ర మాత్రమే కాకుండా, అఫ్కోర్స్ యాంకర్ మెయిన్ ఎవ్రీథింగ్ ఈజ్ మన సత్యదేవ్ గారు, ఆనంది గారి క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జాలర్లు, ఇక్కడ ఉండే ఒక ఇండియన్ దౌత్యవేత్తలు, ఇలా ఈ జాలర్ని వేటకు పంపించే ఒక కొంచెం దురాశ కలిగిన వ్యాపారస్తులు బేసికల్గా. ఓకే, ఇక్కడ వెయిట్ చేస్తున్న కుటుంబాలు, అక్కడ పాకిస్తాన్లో వీళ్ళకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, అక్కడున్న పీపుల్,
అట్ ద సేమ్ టైం అక్కడున్న మానవీయంగా ఉన్న వాళ్ళు అన్నమాట. ఇక్కడ వచ్చేసేసరికి ఒక మన ఇండియన్ దౌత్యవేత్తలు వాళ్ళందరూ వీళ్ళని బయటికి తీసుకురావడానికి. సో దేర్ ఆర్ సో మెనీ మూడ్స్ అండ్ క్యారెక్టర్ డెప్స్ అవన్నీ కూడా మనకి ఈ ఫార్మాట్లో అయితే కనుక లాంగ్ ఫార్మాట్లో నీట్గా చెప్పొచ్చండి. నేను ఇందాక నుంచి అందరికీ మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇప్పుడు స్కామ్ అనే సిరీస్ వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది బేసికల్గా. అవును. అలాంటి అనేకమైన స్టోరీస్ సినిమా రూపంలో వచ్చినాయి, ఇంకో సిరీస్ రూపంలో ఒకే టైంలో జరిగినాయండి. ఆలోచనలు జనరల్గా మీరు ఎప్పటి నుంచి చూడండి, బేసికల్గా గొప్ప గొప్ప థాట్స్ అన్ని ప్యారలల్గా ఎక్కడెక్కడో ఉద్భవిస్తూ ఉంటాయండి, ఒకే టైంలో ఉద్భవిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు భగత్ సింగ్ అనే సినిమా చూసుకుంటే మనందరం విన్నాము. భగత్ సింగ్ గారి బయోపిక్ని ఒకేసారి 2-3 సినిమాలుగా జరిగిందండి. ఒకటి బాబీ డేల్ గారు చేశారు, అజయ్ దేవగన్ గారు చేశారు. ఇఫ్ యూ రిమెంబర్ ఇంకొక 3-4 ఫిల్మ్స్ వచ్చినాయండి. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నయం ఏంటంటే తండేలు అరబియా కడలు 2 సినిమాలుగా వస్తే కూడా ఉండేది, 2 వెబ్ సిరీస్కి వస్తే కూడా ఉండేదండి. ఇట్స్ ఫార్మ్ కంప్లీట్లీ డిఫరెంట్. బోత్ ఓటీటీ అనేది సినిమా అనేది ఒకే కాయిన్కి 2 డిఫరెంట్ థింగ్స్. ఈ ఫార్మాట్లో అది, ఆ ఫార్మాట్లో అది. ఇది సిరీస్ కాబట్టి లాంగ్ లివ్ ఉండటానికి, అన్ని క్యారెక్టర్ని విస్తృతంగా చూడటానికి అనేకమైన క్లిఫ్ హ్యాంగర్స్, చాలా ట్విస్ట్లు, చాలా విషయాల్ని ఎక్కడ మనం సినిమాలో ఉండగానే అమ్మో డ్యూరేషన్ కట్ చేసుకుంటూ ఉంటామండి, కొన్నిసార్లు లింకులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ అది ఆ గొడవ లేకుండా చాలా అబ్సల్యూట్గా నీట్గా ప్రజెంట్ చేయడానికి మనకి ఒక ఆప్షన్ దొరికిందండి. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ ప్రైమ్ వీడియో ఫర్ దట్ టు గివ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ దిస్ స్టోరీ. ఈ కథ ముందు రావాలంటే దట్ ప్లాట్ఫామ్ హ్యాస్ టు అప్రూవ్ అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు అప్రూవ్ అండ్ దెర్ ఆర్ సెవరల్ థింగ్స్. దీన్ని ఈ ఫార్మాట్లో చేయటానికి మాకు అవకాశం కల్పించింది ప్రైమ్ వాళ్ళండి. అందుకని తండేల్ అనేది ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్, బోత్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మెరిట్స్ అండి. ఎక్స్టెండెడ్ వెర్షన్ అనుకోవచ్చా సార్? కాదండి, అది డిఫరెంట్ ఫార్మాట్ అండి. ఓకే, ఓకే. ఒక కథ ఎక్స్టెండెడ్ వర్షన్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అండి. ఒక కథని T20ని ఇంకొక వన్ డే వరకు అనుకుంటే అది ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా కాదు. T20 అదొక ఫార్మాట్. టెస్ట్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ T20. ఇట్స్ టెస్ట్ అన్నమాట. ఇట్స్ రియల్ టెస్ట్. మన లోపల ఉన్న మెటల్కి మెటీరియల్కి టెస్ట్ అండి. యాక్చువల్గా ఐ విల్ సే దిస్ యాజ్ ఏ టెస్ట్ ఫార్మాట్ అండి. సార్, మీరు బిగ్ స్క్రీన్ మీద చాలా వండర్స్ క్రియేట్ చేశారు, అద్భుతమైన కథలు చెప్పారు. ఈ కథను స్మాల్ స్క్రీన్ లో చెప్పాల్సి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సేమ్ అండి. ద రీజన్ ఈ కథ ఫార్మాట్ చూస్ చేసుకుందండి. ఈ కథలో చాలా విస్తృతి ఉందన్నమాట. చాలా ఒక క్యారెక్టర్ మన సత్యదేవ్ గారి క్యారెక్టరు, ఆనంది గారి క్యారెక్టర్లోనే చాలా షేడ్స్ తీసుకురావాలండి. అవన్నిటిని కూడా మనం క్లియర్గా చూపించడానికి ఈ ఫార్మాట్ ఆస్కారం కల్పించింది. అందుకని ఈ ఈ ఇంత మంచి కథని ఈ ఫార్మాట్లో చెప్తేది ఇది ఇప్పుడు మనం రాసుకున్న కథని, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు చెప్పిన కథని కేవలం మనం సినిమాగా చేస్తే న్యాయం చేసేవాళ్ళం కాదండి. ఈ కథకి ఈయన చెప్పిన కథకి, పాత్రలు, వాళ్ళ తీరుతెన్నులు అవన్నీ సినిమాగా చెప్తే న్యాయం జరగదు, సిరీస్గా చెప్తే న్యాయం జరుగుతుంది. దట్ డెసిషన్ అది మేము రాజీవ్ గారితో అదే మాట్లాడటం జరిగింది. ఆయన దీన్ని సిరీస్ చేద్దాం అన్నారు. దెన్ వి వెంట హెడ్ ఫర్ సిరీస్ అండి. ఇప్పుడు 2 ఫార్మాట్లు ఆడారు కదా, ఏ ఫార్మాట్ మజా వచ్చింది సార్? బోత్ అండి. నేను ఇప్పుడు ఒకే ఫార్మాట్ ఎలా ఉంటుందండి, బేసికల్గా బోత్ ద ఫార్మాట్స్ అండి. అంటే అది అవకాశం అండి. ఈ ఒక కథ ఈ ఫార్మాట్లో చెప్తే బాగుంటుంది అనేదండి. వేరే కథను తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా చేశానండి. ఐ కాంట్ టెల్ దిస్ ఇన్ ఏ లాంగర్ ఫార్మాట్. దాన్ని పర్ఫెక్ట్ సినిమాలాగా పంచ్ వేరు, అది ఆ టైం వేరు, ఆ కథ అంత ఫార్మాటే అండి. అట్ ద సేమ్ టైం ఈ కథ ఉంటే దీన్ని ఎంతైనా చెప్పుకోవటానికి ఆస్కారం ఉన్న కథ అండి. దీనికి ఒక సీజన్ 2 అనేది ఉంది. ఓకే, చాలా అందంగా ఉంది యాక్చువల్గా. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, డెప్త్కి వెళ్ళి మనం సృష్టించాల్సిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మేము ఇందులో ఆవిష్కరించామండి. సినిమా అంటే చాలా పరిమితులు ఉన్నాయి, చాలా రిస్క్లు ఉన్నాయి. సో వెబ్ సిరీస్ అనేది ఒక పాన్ వరల్డ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎనీవన్ కెన్ వాచ్ ఫ్రమ్ ఎనీవేర్. సో అలాంటి కథలో స్టార్ కాస్ట్ సెలక్షన్ ఎలా జరిగింది? గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలాగా ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రైమర్లీ ఇట్స్ తెలుగు షో అండి. ప్రైమర్లీగా మనం ఇక్కడ మన వాయరిజం అంటాం అన్నమాట. ఇక్కడ కళింగ ఆంధ్ర ప్రాంతంలో జరిగే కథ. సో మనం దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నామండి. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ హై కమిషన్ లాగా కావాలనుకుంటే దానికోసం
పాత్రధారుల ఎన్నిక నాజర్ గారిని తీసుకోవడం జరిగింది అన్నమాట. ఆయన దట్ ఆ స్టేచర్ ఉంది, నో అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అట్ ద సేమ్ టైం అటువైపు ఆయన కాంటెంపరీ అటువైపు తీసుకోవాల్సిన చూడు దిలీప్ తాహిల్ గారిని తీసుకున్నామండి బేసికల్గా. వి రిక్వెస్టెడ్ హిమ్ టు యాక్ట్ యాజ్ ద పాకిస్తాన్ ఫోర్స్ హెడ్గా అన్నమాట. సో ఇలాగా ఫస్ట్ కథకి ప్లస్ ఆ పాత్రకి ఎవరైతే అవసరమో అది తీసుకోవడం జరిగిందండి. దాని తరువాత ఓవరాల్ ప్యాటర్న్ చూసినప్పుడు విసి ఓకే ఇలా అంతా కలిపి చూస్తున్నప్పుడు అదొక ఆ ప్రపంచం మొత్తం క్లియర్గా కనపడుతుందండి. బట్ పెద్దపీట వేసింది మాత్రం ఆ పాత్ర ఎలా ఉందనే దానికే పెద్దపీట వేసామండి. మోర్ దెన్ దట్ గ్లోబల్ ఆడియన్స్కి ఎగ్జాక్ట్గా క్యారెక్టర్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫేసెస్ చాలా ఉన్నాయండి. బేసికల్గా సేలబుల్ నేమ్స్, వీ హ్యావ్ ఆల్ ద సేలబుల్ నేమ్స్, బట్ ఎగ్జాక్ట్గా ఆ పాత్ర అనిపించేటట్టుంటే ఇట్ విల్ బి మోర్ రీచబుల్ ఫర్ అస్ సార్. కానీ అంటే దీన్ని కళింగ ఒక ఏరియాకే పరిమితం చేసే కంటే సముద్ర తీరం ఎక్కడున్నా ఈ కథ కనెక్ట్ అవుతుంది కదండి. అవును, బట్ అది మనం కథ ఇక్కడ మనం ఈ మన శ్రీలంక తీర ప్రాంతంలో గురించి అటువైపు గురించి చెప్తున్నాం కాబట్టి ఆ యాక్ట్ చేసే వాళ్ళు అక్కడ వాళ్ళలాగా ఉండాలి కదండి బేసికల్గా. సో అండ్ పూర్తి మాండలికంలో లేకపోయినా బట్ ఆ స్లాంగ్ అదంతా ఉండాలన్నమాట బేసికల్. అందుకని మేము ప్రైమర్లీగా క్యారెక్టర్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఉండేటట్టు, గుజరాత్లోకి వెళ్తే గుజరాతీలుగా ఉండేటట్టు, పాకిస్తాన్ వెళ్తే పాకిస్తానీ వాళ్ళలాగా ఉండేటట్టు అన్నమాట. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం సేలబుల్ నేమ్స్ తీసుకుంటూ చేసామండి. సూర్యకుమార్ గారు, ఇప్పుడు ఆల్రెడీ క్రిష్ గారు ఒక పాపులర్ డైరెక్టర్ ఇండియా వైడ్ గా, పాన్ ఇండియా లెవెల్లో. సో ఆయనతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్? అడ్వాంటేజెస్ ఛాలెంజెస్ మీరు చెప్పండి. ఓకే, అడ్వాంటేజెస్ ఛాలెంజెస్. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ తో చేస్తాం యాక్చువల్లీ. ఆయన సజెషన్స్ కొన్ని యాక్చువల్ గా ఆయన కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తారు. ఆయన చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తాడు. ఆయన యాక్చువల్ గా మనం ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం, బట్ ఆయన వెరీ ఫాస్ట్ గా ఆలోచిస్తాడు. సార్ ఇది మార్చి అది పెడితే బాగుంటుంది, ఒకసారి ఆలోచించిన వెళ్ళిపోతాడు ఆయన. బట్ మనం ఆలోచించుకుని అది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ సెటప్ లోకి అది వెళ్తే ఇది వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన టైం పడుతుంది. బట్ ఆయన చెప్పింది ఒక్కోసారి చాలా కరెక్ట్ గా కూర్చుంటుందండి. అది దానివల్ల నాకు చాలా అడ్వాంటేజెస్ జరిగింది. ఛాలెంజెస్ అన్నా కూడా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయండి నాకు. ఛాలెంజింగ్ గా ఉండేది ఏంటంటే ఆయన నచ్చుతున్నాను టెన్షన్ అవుతుంది, అదొకటే ఛాలెంజ్. బట్ మొత్తం అంతా చూసిన తర్వాత కూడా ఈ డెఫినెట్లీ చాలా బాగుంది సూర్య అన్నారు. అంతవరకు హ్యాపీ సార్. ఓకే, అంటే ఒక డెబ్యూటెడ్ డైరెక్టర్ కి ఒక మెమరబుల్ మూమెంట్ ఉండాలి. ఈ సినిమా మీకు ఎలాంటి మెమరబుల్ గా మారిందండి? సార్ ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది ఏంటంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్డ్ సార్. ఎందుకంటే దీంట్లో యాక్చువల్గా నేను చాలా సినిమాలు కోఆర్డినేటర్ వర్క్ చేశాను, అన్ని చేశాను నేను యాక్చువల్గా. బట్ వర్క్ చేసేటప్పుడు మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తామండి, వర్క్ బేస్డ్ గా ఆలోచిస్తాం. అంటే అక్కడ జరిగినప్పుడు మనం ఉన్నప్పుడు అక్కడ జరిగే క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేసినా ఇవన్నీ మనకు డిస్కంటిన్యూ అయిపోతున్నాం కోఆర్డినేటర్ కాబట్టి, ప్లానింగ్ వాటికి ఉన్నప్పుడు. బట్ ఇది ఎవ్రీ మూమెంట్ నేనే మెయిన్ చైర్ లో ఉండడం వల్ల ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. అండ్ ది బెస్ట్ ఐ హావ్ డ్రాన్ అవుట్ 100% అంటారు. అండ్ రేపు పొద్దున చూసిన తర్వాత మీరు మళ్ళీ చెప్తారు, మీకు అందరికీ కూడా వస్తుంది. బట్ నేను ఒకటని కాదు సార్, ఇది అది అని చెప్పను, ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ సార్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్రిష్ గారు బొమ్మరిల్లు ఫాదర్ లాగా చేయి పట్టుకొని నడిపించారా, లిబర్టీ ఏమని ఇచ్చారా? లేదు సార్, అసలు ఎప్పుడు లేదు. ఆయన స్క్రిప్ట్ దశలో చెప్పిన సెషన్స్ అన్ని యాక్ట్ చేసి మేము షూటింగ్ వెళ్ళిన తర్వాత షూట్ చేసిన ప్రతిసారి కూడా యాక్చువల్గా ఎవ్రీడే మేము పెడుతుంటాం అప్లోడ్ యాక్చువల్గా ఎవ్రీబడి. చూసిన తర్వాత హీ నెవర్ టోల్డ్ ఎనీ కరెక్షన్స్. But once or twice after 1 week or 10 days, he said 2-3 corrections. We made on the spot itself that one. అంతేగాని మేజర్ గా ఆయన అలా పట్టుకుని నడిపించింది లేదు సార్ యాక్చువల్గా. బట్ హీ సపోర్టెడ్ మీ అలాట్ యాక్చువల్గా. సార్ నాకు అది ఉంటే బాగుంటుందేమో అంటే ఈ సపోర్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ దశ నుంచే హీ గేవ్ మీ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ తీసిన తర్వాత కూడా ఆయన ఎయిట్ లో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చెప్పారు. దట్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అంతేగాని ఆయన అలా చేయలేదు సార్. సార్ క్రిష్ గారు, ఈ వెబ్ సిరీస్ తర్వాత ఇంకా ఏమన్నా వెబ్ సిరీస్ మీ నుంచి ఆశించవచ్చా? అమెజాన్ ప్రైమ్ మీకు ఇచ్చిన సపోర్ట్ ఎలా ఉందండి? ఇట్స్ హ్యూజ్ సపోర్ట్ అండ్ బేసికల్గా ఐ కాంట్ ఈవెన్ వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము అన్నమాట.
ఇది ఇట్స్ ఎ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ బేస్గా రాజీవ్ రెడ్డి గారు, నాన్నగారు, నేను, ఐశ్వర్య గారు, సుహాసిని గారు, వి ఫార్మ్డ్ ఏ ప్రొడక్షన్ హౌస్. అండ్ దీని నుంచి చాలా యునిక్ గమ్యం నుంచి ఇప్పుడు అంతరిక్షం కావచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె కావచ్చు, ఈ వెబ్ సిరీస్ కావచ్చు అన్నమాట. మేము యూనిక్గా ఉన్నాయి, చాలా వర్క్ చేస్తున్నాం. నేను డైరెక్టర్ ఇండివిజువల్, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ హౌస్లో భాగంగా నేను ఒక పార్ట్నర్ ఇందులో అన్నమాట. అందుకని జరుగుతుంది. అండ్ ప్రైమ్ వీడియో ద క్రియేటివ్ దగ్గర నుంచి, అండ్ ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ పద్మ గారు, రేష్మ గారు, ద ఎంటైర్ ప్రైమ్ వీడియో టీమ్ అండి, హూ రియల్లీ హెల్ప్డ్ అస్. చేయబట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకెళ్లారండి. ఫ్రమ్ క్రియేటివ్స్ నుంచి ప్రొడక్షన్ దాకా, ఎప్పటిదాకా మార్కెటింగ్ దాకా దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ గుడ్ వర్క్ యాక్చువల్లీ. ఇప్పుడు ట్రైలర్ ఎడిట్ చేసింది, ట్రైలర్ కట్ చేసింది, పోస్టర్స్ అవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై ప్రైమ్ ఓన్లీ అన్నమాట. అండ్ దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ వర్క్ అండ్ దే రియల్లీ సపోర్టెడ్ అస్ ఎ లాట్. అండ్ మీ ఈ క్వశ్చన్ ద్వారా ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ ఏ లాట్ యాక్చువల్లీ. సీజన్ 2 ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. ఎస్ సార్. ఓకే, వెరీ హ్యాపీ ఫర్ దట్ న్యూస్. అండ్ మీ సినిమాలో ఏదైనా సీజన్ పార్ట్ 2 రావచ్చండి? మన పర్సనల్గా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇంటర్వ్యూస్కి ఒక 20వ తారీఖు నుంచి బయటకు వస్తాను. అది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు విల్ గో ఇన్ డీటెయిల్ అబౌట్ దోస్. మీతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది, కానీ సమయాభావం వల్ల మనం ఏం ఫర్దర్ వెళ్ళలేకపోతున్నాం. ఈ సినిమా, ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ కావాలి. మీరు మరిన్ని మంచి కథలతో ప్రేక్షకుల ముందు రావాలని కోరుకుంటూ ఫిలిం బీట్ మీకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు. Thank you, sir. Bye.